చెప్పండి ఎన్ని నెలల నుంచి ఇట్లాంటి ఇబ్బందులు పడతాం అంటే గత ప్రభుత్వం నుంచి ఇదే పరిస్థితి ఉందా ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఇట్లాంటి పరిస్థితి ఏర్పడుతుంది సార్ మేము మైనార్టీ స్టార్ట్ చేసినప్పటి నుంచి 2016 నుంచి వర్క్ చేస్తున్నాం సార్ ఫస్ట్ నుంచి వర్క్ చేస్తున్నాం ఇప్పుడు 10 ఏళ్ల నుంచి వర్క్ చేస్తున్నాం 10 ఏళ్ల నుంచి వర్క్ చేస్తుంటే కరోనా కంటే ముందు హాలిడేస్ లలో కూడా మాకు జీతం ఇచ్చిరు కరోనాలో కూడా ఎక్కడే ఉండి మీకు ఫుడ్ అది ఇస్తాము వర్క్ చేయండి అని సెక్యూరిటీలతోటి కుకింగ్ వాళ్ళతోటి హౌస్ కీపింగ్ లతోటి వర్క్ చేయించారు మేము 10 సంవత్సరాల నుంచి చేస్తూనే ఉన్నాం ఇప్పుడు ఈ కరోనా తర్వాత బడ్జెట్ లేదు అని చేసిన జీతం కూడా ఈ నెల చేస్తే ఆ నెల చేస్తే ఈ నెల అట్లా అని ఇస్తారు మా అందరూ చాలని బతుకులు మేము రెంట్ కుండి బతుకుతాం ఇక్కడ మేము ఎక్కడెక్కడ నుంచి నల్గొండ నుంచి ఇక్కడ హైదరాబాద్ వచ్చి బతుకుతున్నాం నేను మేడ్చల్ డిస్ట్రిక్ట్ లో వర్క్ చేస్తా ఇప్పుడు ఇట్లా వర్క్ చేసుకుంటే ఇప్పుడు మాకు హైదరాబాద్ లో ఇల్లు కిరాయి కట్టకుంటే మమ్మల్ని ఇంట్లో ఉండనిస్తారా సార్ ఉండనియరు కదా మరి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ లో నాన్ టీచింగ్ స్టాఫ్ అనేది 4th క్లాస్ ఎంప్లాయీలు ఖచ్చితంగా వర్క్ చేస్తారు మన మైనార్టీ ఒక్క దాంట్లోనే కాదు కదా మరి ఏ సొసైటీలో లేనిది మరి ఒక్క మైనార్టీ సొసైటీకే ఎందుకు మాకు నిర్బంధం ఏమో మేము ఎట్లా బతకాలి మా పిల్లలు మేము ఇప్పుడు ఎట్లా ఉండాలి ఇప్పుడు ఇంట్లో కిరాయి ఇవ్వకుంటే ఇంట్లో వెళ్ళిపోమని చెప్తారు మరి ఎవరు ఇస్తారు ఇప్పుడు 2 నెలల నుంచి కిరాయి లేదు ఇప్పుడు కరోనా తర్వాత అయితే మొత్తమే అసలు వర్క్ చేపిస్తారు కానీ ప్రతి నెల జీతం అనేది ఇస్తలేరు ఈ నెల ఆ నెల రేపిస్తాం మాపిస్తాం అంటారు ఇప్పుడు ఏం చేస్తారు ఫస్ట్ సెఫిలో సార్ ఉండే సెక్రటరీ ఆ సార్ ఉన్నప్పుడు మంచిగా నడిచినాయి అన్ని స్కూళ్ళు ఆ సార్ తర్వాత మళ్ళీ ఇప్పుడు మేడంకి ఇచ్చారు ఆశా ఖాన్ మేడంకి ఆ మేడం వచ్చింది పోయిన సంవత్సరం మార్చి నుంచి ESIPF తీసేసింది ఇప్పుడు మేము చేసేదే 10,000 12,000 జీతం మాకు ESIPF ఉంటే మా పిల్లలకి ఏమైనా అయినా మా కుటుంబానికి ఏమైనా అయినా మేము చూపించుకోనీకి ఉంటుంది ESI హాస్పిటల్ అట్లా హాస్పిటల్ కూడా లేదు ఆ ESIPF కూడా తీసేసారు ఇప్పుడు సంవత్సరం అవుతుంది మేము అప్పటి నుంచి అడుగుతున్నాం మేడం మరి మేము కాదా మేము మనుషులం కాదా మేము కూడా చేస్తున్నాం కదా ఇది గవర్నమెంట్ సొసైటీ అని చెప్పారు మరి 10 ఏళ్ల నుంచి చేస్తున్నాం 3 ఏళ్ళు చేస్తేనే జీతం పెంచుతామని చెప్పారు 3 ఏళ్ళు కాదు ఇప్పుడు 10 ఏళ్ళు అయింది ₹1 కూడా పెంచలేదు 10 ఏళ్ల నుంచి అదే 12,000 చేస్తా ఉన్నారు అదే జీతం తోటి చేస్తున్నాం సార్ ఎట్లా సరిపోతుంది ఎందుకంటే హైదరాబాద్ లో అంటే రూమ్ రెంట్ల విషయంలో కరెంట్ బిల్లు కావచ్చు నల్ల బిల్లు ఉంటాయి ఆ 10,000 ఎక్కడ వెళ్ళిపోతాయి మరి మీకేం సరిపోతుంది ఆర్థికంగా ఇక అట్లనే సార్ ఉండి లేక ఇప్పుడు ఊర్లలో పొలం ఉంటే కొంచెం బియ్యం ఇచ్చి అవి రేషన్ బియ్యము ఎట్లనో బతుకుతున్నాం పిల్లల్ని కూడా గవర్నమెంట్ స్కూళ్ళకే పంపించుకుంటున్నాం మా ఏమైనా పెద్ద ఇల్లులు కావు సార్ చిన్న రూమ్లు మా ఇండ్లలోకి వస్తే కూడా చూపిస్తాం మేము చిన్న రూమ్లలో ఉండి సాలని జీతం తోటి బతికేలా తీస్తున్నాం మేము ఇది గవర్నమెంట్ సొసైటీ కదా గవర్నమెంట్ సొసైటీ అయితే మాకేమన్నా మంచిగా ఉంటదేమో ఆదరవు అవుతుందేమో అని వచ్చినాం మేము కానీ ఇంత అన్యాయం జరుగుతుందని అయితే మాకు తెలియదు కేసీఆర్ సార్ వచ్చినప్పుడు పెట్టిరు ఇవన్నీ మైనార్టీ గురుకులాలు కేసీఆర్ సార్ వచ్చి పెట్టిండు పెడితే ఏం లాభం ఉంది సార్ వచ్చిన ప్రభుత్వం వాళ్ళ కోసమే వాళ్ళు పనిచేస్తారు మేము అందరం లేమా సార్ ప్రభుత్వంలో కేసీఆర్ ప్రభుత్వంలో కరెక్ట్ వచ్చినాయి జీతాలు కావచ్చు మీకు ఆర్థికంగా బాగుండేనా కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు వచ్చినాయి సార్ మంచిగానే వచ్చినాయి జీతాలు ఏ నెలకు ఆ నెల 10 నుంచి 12 వరకు మంచిగానే వచ్చినాయి 15 తారీఖు వరకు వచ్చేది 10 నుంచి 15 తారీఖు వరకు సెక్యూరిటీ వాళ్ళకు కూడా సమ్మర్ లో ఇచ్చేది సగం జీతం అయినా ఇచ్చేది కనీసం ఇల్లు కిరాయి వెళ్తుంది తిననీకి అన్న వెళ్తుంది అని ఇచ్చిరు కానీ ఇప్పుడు మాత్రం ఈ సంవత్సరం నుంచి అయితే ఏమి లేదు ఆయిషా మేడం వచ్చిర్రు అసలు ఉన్నాయి కూడా తీసేసిరు అవి ఎందుకు తీసిరో కూడా మాకు అర్థమైతలేదు దేనికోసం తీసిరో తెలియదు ఇప్పుడు మరి మేము ఎట్లా బతకాలని ఇప్పటికి మేము ఎన్నో సార్లు వచ్చినాము అది మీరు కూడా చూస్తారు మేము ప్రతిసారి వచ్చినప్పుడల్లా చిన్నారెడ్డి సారు దివ్య మేడము మాకు లెటర్ రాసిస్తారు సెక్రటరీ మేడం దగ్గరికి వెళ్ళండి అంటారు మినిస్టర్ల దగ్గరికి ప్రతి ఒక్క సెక్రటరీలో ప్రతి ఒక్క మినిస్టర్ ని కలిసినాం కొండ సురేఖ మేడం ని కలిసినాము మళ్ళా ప్రతి ఒక్క సార్లను కలిసినాము ఒక్కరు కూడా లేవు ఉప ముఖ్యమంత్రిని కూడా కలిసినాము చేస్తాము మరి అది చేస్తారా చెయ్యరా తెలియదు మరి ఎందుకు మమ్మల్ని ఇట్లా నిర్బంధిస్తారు మొన్న మేము పోయిన నెల 29 తారీఖు రోజు దాదాపు ఒక 500-600 మంది వస్తే చాలా మందికి ఫోన్లు చేసిరు నాకు కూడా చేసిరు మీరు వెళ్ళొద్దు హౌస్ అరెస్ట్ చేసిరు ఒక 10 మందిని వాళ్ళని రానియలేదు నాకు కూడా ఫోన్ చేసిరు అయినా నేను వచ్చిన కానీ ఇట్లా ఎందుకు మేమేమన్నా మాకు ఆస్తులు ఏమన్నా అడుగుతున్నామా మాకు తిననీకి తిండే కదా అడిగేది తిననీకి తిండి అడుగుతున్నాము ఉండనీకి ఇల్లు ఉండాలి మాకు కట్టుకోనికి బట్ట ఉండాలి ఇంకేమన్నా అడుగుతలేం కదా ఆర్థికంగా బాగాలేదు డబ్బులు లేవు కొద్దిగా టైం ఇవ్వండి అని చెప్పి చెప్తా ఉండదు మరి ఎన్ని రోజులు చెప్పాలి సార్ ఎన్ని రోజులు ఇవ్వాలి మేము ఇంకా టైము ఇప్పుడు అందరికి ఉన్నాయి ఇప్పుడు సరే సార్ మీరు చెప్పిందే మేము ఓకే చేస్తాము ఇప్పుడు మైనార్టీలా బడ్జెట్ లేదంటే మరి ప్రిన్సిపాల్లకు RLCలకు DMWలకు వీళ్ళందరూ మైనార్టీ కాదా మరి వాళ్ళకి ఎందుకు ఇస్తారు
టీచర్లకు ఎందుకు ఇస్తారు? మరి నాన్ టీచింగ్ ఒక్కటే బడ్జెట్ లేదా? మరి వీళ్ళందరూ ఎవరు? ఇప్పుడు నాన్ టీచింగ్ లేకుంటే స్కూల్ ఎట్లా నడిపిస్తారు మీరు? మేము లేము, మేము గేటు తీయము, మేము ఓడవము, మేము వంట చేయము, ఎట్లా వస్తారు? టీచర్లు వండుతారా? ఎవరు వండుతారు? మరి వాళ్ళు కూడా వాళ్ళు రెగ్యులర్ అయితే వాళ్ళకి జీతం ఇస్తావు, ఇంటికాడ కూర్చోబెట్టిస్తావు, మాకు తినడానికి తిండి ఉండొద్దా? మా ఎన్ని జీతాలు? మరి 10,000 వాళ్ళకి ఒక్కొక్కరికి 1,20,000 1,30,000 జీతం ఉంది. వాళ్ళు ఒక్కరి జీతము మేము 10 మందిని బతుకుతాము. మరి వాళ్ళకి ఇస్తారు రెగ్యులర్ గా. మొన్ననే వచ్చిన వాళ్ళకి జీతము. నేను ఇట్లా కూడా అడిగిన మా మేడం వాళ్ళని, మా స్కూల్ వాళ్ళకి ఫోన్ చేసి, మేడం మరి మాకు జీతం రాలేదు ఎట్లా అంటే, వచ్చినప్పుడు వేస్తామమ్మా, రాలేదు ఇంకా అంటే. మా ఆటకు ముందుకు రాలేదమ్మా, ప్రొసీజర్ రాలేదు. వాళ్ళకి ఎట్లా వస్తుంది, మాకెందుకు రాదు అంటే? మేము మనుషులం కాదా? వాళ్ళకొక న్యాయం మాకొక న్యాయమా? అంటే వాళ్ళు చదువుకున్నారనా? మాకు చదువు రాకుండా మేము పని చేస్తలేమా? వాళ్ళు చదువు చెప్తారు, మేము వంట చేస్తున్నాం, ఇల్లు ఉడుస్తున్నాం, పిల్లలకు చూస్తున్నాం, మరి గేట్ తీస్తున్నాం, గేట్ వేస్తున్నాం, ప్రతి ఒక్క పని చేస్తున్నాం. మరి మేము మనుషులం కాదా? చెప్పండి మరి మాకు ఎందుకు ఇయ్యారంటారు? మేము ఎన్నిసార్లు లెటర్ ఇచ్చినా సార్ కు పంపిస్తున్నాము, సీఎం సార్ కు పంపిస్తున్నాం అంటారు. మరి సీఎం సార్ దృష్టికి మేము ఇంత బాధపడుతున్నది కనిపిస్తలేదా? సీఎం సార్ కి మంచి చదువుకున్న వాళ్ళే కావాలన్నా? మరి మేము వద్దా? మరి మమ్మల్ని అందరినీ ఏమో చేస్తారో చేయండి. మరి ఒకరం కాదు, ఇద్దరం కాదు, 204 స్కూల్లో 4,000 మంది పనిచేస్తున్నాం. 4,000 మంది పనిచేస్తే 4,000 మంది ఆకలి ఎవరు తీరవాలి? మరి ప్రభుత్వానికి పట్టి లేదా? ఎవరిని అడగాల మేము? చెప్పండి ఆ మాట నన్ను, ఎవరిని అడగాలను? ఇప్పుడు ఇంకొక మేడం వచ్చింది, షబానా మేడం అని ఇంకొక మేడం వచ్చింది. ఇప్పుడు ఆ మేడం దగ్గర కొత్త కూడా ఆమె కూడా అదే చెప్తుంది. ఇప్పుడు సెక్రటరీ సారు షఫీలా సార్ ఉన్నప్పుడు అయితే ఏమీ లేదు. మళ్ళీ షఫీలా సార్ నన్ను తెచ్చి మైనార్టీలో పెట్టండి. టైంకి వచ్చినాయి సార్. 10 నుంచి 15 తారీఖు లోపల ఖచ్చితంగా జీతం వచ్చింది. ఇప్పుడు ఈ వచ్చిన మేడం వాళ్ళకి అర్థం కాకపోతే మళ్ళీ సెక్రటరీ సార్ని తెచ్చి పెట్టండి. ఆ సారే వేస్తాడు. ఆ సారే 8 ఏళ్ళు వేసిండు. ఇప్పుడు వచ్చిన ఒక్క సంవత్సరంలో ఒక్కొక్కరికి 3 పదవులు 4 పదవులు ఇచ్చి మమ్మల్ని ఎందుకు ఆగం చేస్తారు? మరి ఎవరికి చేస్తారు చెప్పండి? మేము ఎవరిని అడగాలి? మాకు ఎవరు ఇస్తారు? ఎవరు హెల్ప్ చేస్తారు చెప్పండి? మా ఆకలి కోసం మేము వచ్చి అడగడం తప్ప సార్? ఈ రోజు కిరాయికి పైసలు లేక ఎవరు రాలేదు. ఎట్లనో అట్లా అప్పో సప్పో వేసుకొని వచ్చినాం మేము. ఇప్పుడు 4,000 మందిలో ఒక 50 మంది వచ్చినామంటే చెప్పండి, మీరే ఆలోచించండి సార్. మాది ఎంత హీనమైన పరిస్థితి ఉంది, మాకెంత హీనమైన బతుకుంది, ఒకసారి ఆలోచించండి. చివరిగా సార్ మేము ఏం చెప్తున్నాం అంటే, మేము కూడా మనుషులం సార్. మేము కూడా ఈ తెలంగాణలో ఉన్నాము. తెలంగాణలో గవర్నమెంట్ టీచర్లు, గవర్నమెంట్ ఆఫీసర్లే కాదు, మేము కూడా ఉన్నాము. మేము కూలి వేసుకొని బతికేటోళ్ళము. మేము నాన్ టీచింగ్ అయినా కానీ మేము డైలీ వేజ్ అంటారు, లేబర్ అంటారు. మరి లేబర్ యాక్ట్ ప్రకారం అయినా డైలీ వేజ్ అయినా రోజు 1000 రూపాయలు ఉంటుంది సార్. మేము అట్లా కూడా అడిగినామా? 12 ఏళ్ళ ఇప్పుడు 10 ఏళ్ళ నుంచి చేస్తున్నాం మేము. అదే 12,000 జీతంకి వేస్తున్నాం. మరి మా జీతం అన్న మాకు ఇవ్వాలి కదా? జీతం పెంచినాం వస్తుంది 15 నుంచి 18,000 ఇస్తామంటారు. 2 నెలల నుంచి జీతమే లేదు, చేసిన జీతమే లేదు. మీరు ఇంకా 15,000 ఎవరికి ఇస్తారు? 12,000 ఎవరికి ఇస్తారు? 18,000 ఎవరికి ఇస్తారు? మరి మేము కనిపిస్తలేమా సార్? మమ్మల్ని కొంచెం చూడండి. గవర్నమెంట్ టీచర్లు, సార్లు, వాళ్ళు మెడికల్ వాళ్ళే కాదు, మేము కూడా మనుషులమని చూడండి సార్. మాకు న్యాయం చేయండి అని అడుగుతున్నాం మేము. సీఎం సార్ చెప్పేది ఇది ఒకటే. మేము మాత్రము ఇప్పుడు జూన్ 1 రోజు కాలేజీలు స్కూల్ ఓపెన్ అవుతాయి. ఓపెన్ అయిన రోజు మాత్రం స్కూల్ ఎట్టి పరిస్థితిలో తెరవనీయం. ఏ స్కూల్లో ఆ స్కూల్లో అయితే కూర్చుంటాం మేము. ఎక్కడ స్కూల్లో అక్కడ ధర్నా చేస్తాం. ఇక్కడ ధర్నా చేస్తామంటే మొన్న స్పేస్ వాళ్ళం కూడా లేకుండా పంపించేసారు. ఇక్కడికి వెళ్ళి సెక్రటరేట్ పోతే అక్కడ నుంచి కూడా పంపించారు. అంటే మేము మా మనుషులం కాదా? మా బాధ ఎవరికి చెప్పాలా? మేము ఏ గవర్నమెంట్ కి చెప్పాలా? మరి వేరే రాష్ట్రం పోయి చెప్పాలనా? వేరే దేశం పోయి చెప్పాలనా? ఇది ఒక్కటే మేము అడుగుతున్నాం సార్. మా జీతాలు మేము పని చేస్తున్నాం కాబట్టి మా జీతాలు మాకు ఇప్పియండి. మాకు ఖచ్చితంగా 10వ తారీఖు వరకు జీతం వచ్చేటట్టు చేయండి. గవర్నమెంట్ టీచర్లకు అయితే 5వ తారీఖు 6వ తారీఖే వస్తాయి. మరి వాళ్ళు చదువు చెప్తారు, మేము పని చేస్తున్నాం కదా సార్. మాకు చదువు రాక మరి పని చేసినప్పుడు మాకు జీతం ఇయ్యరా? ఇయ్యాలనా వద్దా చెప్పండి? మరి మేము పని చేస్తే పైసలు వస్తాయనే పని చేస్తాం కదా, లేకపోతే ఎందుకు పని చేస్తాం? మేము పిల్లల్ని ఉపాసం ఉంచుకొని ఎక్కడ పెళ్లికోక, పేరంటానుకోక, ఏడికోక, తిండి లేక, తిప్పలు లేక ఇదంతా తిరగడం ఎందుకు? మేము చెప్పండి, మీరు ఒకసారి ఆలోచించండి. 4,000 మందిలో 50 మంది వచ్చినాం. ఈ రోజు ఏ విధంగా వచ్చినాం అనేది ఆలోచన చేసుకోండి సార్. మాకు మాత్రం చేసిన పనికి మాకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వండి. మాకు ఇప్పుడు 12,000 కదా, మేము 10 ఏళ్ల నుంచి చేస్తున్నాం. ఖచ్చితంగా 15 నుంచి 20,000 వరకన్నా ఇవ్వండి. మాకు సాలని జీతం ఉంది. ఆ ఇల్లు కిరాయి కట్టలేక రేపిస్తాం మాపిస్తాం అని ఉన్న కమ్మలో ఏవో ఒకటి అమ్మి ఇల్లు కిరాయి కట్టుకొని బతుకుతున్నాం మేము. ఇప్పుడు మాత్రం మేము అడిగిన దానికి మాకు నెల జీతం ఇవ్వండి.
ఇంకా మమ్మల్ని మాకు తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, ఏదో ఒక రాష్ట్రం నుంచి దేశం నుంచి మేము వచ్చి బతుకుతున్నాం కాబట్టి మాకు ఏదో ఒకటి ఆదరవు చేస్తారని ఆశిస్తున్నాం సార్. మిమ్మల్ని మీరు కూడా మంచి ముఖ్యమంత్రి కావాలనే కోరుకుంటున్నాం. మేము ఇప్పుడున్న మేడంకి కూడా మీరు మంచిగా చెప్పండి, మా గురించి చెప్పి మమ్మల్ని ఆదుకోవాలనే మేము కోరుకుంటున్నాం సార్. మేము ఇంకా చెప్పేది ఇది ఇంతే, మేము చేసిన పనికి మాకు జీతం రావాలి, మా సాలిసాలని బతుకులని మేము అడుగుతున్నాం. మళ్ళీ అదే రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. ఇప్పుడు మన పెద్దలు ప్రణాళిక మండలి వైస్ చైర్మన్ గారు వారికి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మరి చిన్నారెడ్డి గారు ఏమన్నారంటే, నేను లెటర్ రాస్తా, మీరు తీసుకెళ్లి సెక్రటరీ గారికి ఇవ్వండి. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మా సెక్రటరీ గారు లేరు, ఆయన ఫారెన్ టూర్ లో ఉన్నారు, తస్వీర్ ఇక్బాల్ గారు. అయితే ఇప్పుడు యాస్మిన్ బాషా గారికి ఇన్ఛార్జ్ ఇచ్చారు. ఆ మేడం గారు తీసుకుపోయి లెటర్ ఇమ్మన్నారు. గత 2 నెలల నుంచి మాకు శాలరీస్ లేవు. లాస్ట్ టైం 29th కూడా వచ్చాం, పెద్ద ఎత్తున వచ్చాం, దాదాపుగా ఒక 900 మంది వచ్చాం ఇక్కడికి ప్రజావాణికి. అప్పుడు ఇక్కడ మీడియా లేకుండా చేశారు వాళ్ళే. పోలీసు వాళ్ళు అరెస్ట్ కూడా చేశారు మా వాళ్ళని. ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ కి చెప్పడం జరిగింది, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ కూడా తెల్లారంగానే అరెస్ట్ కూడా చేశారు మాకు. అయితే మరి ఇంత నిర్బంధం ఎందుకు అని చెప్పి మేము అడగడం జరిగింది. కాబట్టి దానికి ఏం స్పందన రాలేదు. ఇప్పుడు ఈఎస్ఐ పిఎఫ్ తీసేశారు, మరియు లేబర్ యాక్ట్ ప్రకారంగా ఈఎస్ఐ పిఎఫ్ తప్పనిసరి ఇవ్వాలా, అది ప్రైవేట్ కానివ్వండి గవర్నమెంట్ కానీ. అయితే ఇంతకుముందు ఉన్న సెక్రటరీ గారు తీసేశారు. ఇది ఆయిషా మసరత్ ఖానం అని సెక్రటరీ గారు ఉండే, ఆమె తీసేశారు, ఐఏఎస్ అధికారి. మరి ఆమె ఎందుకు తీశారో ఆమెకే తెలియదు. ఆ విషయం కూడా గత 8 నెలల నుంచి తిరుగుతా ఉన్నాం ప్రజావానికి. ఇదే చిన్నారెడ్డి గారిని కలవడం జరిగింది. అలాగే మళ్ళా మరి దివ్య మేడం గారు ఐఏఎస్ గారు నోడల్ ఆఫీసర్, వాళ్ళు కూడా ఏం చేస్తా ఉన్నారంటే పై అధికారులతో మాట్లాడుతున్నాము, అవుతుంది అని చెప్పి గత 8 నెలల నుంచి మమ్మల్ని ప్రజావానికి తింపుకోవడం జరుగుతుంది. ఒక పని కూడా కాలే ప్రజావాణిలో ఇప్పటి వరకు. జీతాలు కూడా లేవు మాకు 2 నెలల నుంచి. సమ్మర్ వెకేషన్, పెళ్లిళ్ళు ఉంటాయి, తినడానికి తిండి లేదు. ఒక్కొక్కరి జీతాలు 10,000 12,000 జీతాలు, 100 రూపాయలు లేని పరిస్థితి. ఒక్కొక్క 10-12 జీతాలు 2 నెలలు ఇవ్వట్లేదు. ఇప్పుడు ప్రతి ఒక్కరికి 10,000 12,000 జీతాలు ఉన్నాయి. అందులో కూడా జీతాలు టైం మీద ఇవ్వట్లేదు. 2 నెలల జీతాలు రావాలి. ఇప్పుడు సమ్మర్ వెకేషన్, అందరూ పెళ్లిళ్ళకి పోతారు, పెళ్లి పోకుండా అయిపోయింది. ఇంట్లో సామాన్ తెచ్చుకోనికి, ఇంటికి రాగడానికి కూడా లేవు. చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. బస్సు ఛార్జెస్ లేక ఇవాళ కూడా జనాలు రాలేదు, రమ్మంటే కూడా ఖర్చు లేక ఉండాలి కదా, కనీసం 100-200. ఆ డబ్బులు లేక కూడా ఇవాళ జనాలు రాలేదు. ఇవాళ ప్రజావానికి రమ్మంటే ఏమొచ్చినా కానీ ఇప్పుడు ఒక 50 మంది దాకా వచ్చారు. 900 మంది 50 మంది అయ్యారు. అంటే ఈ విధంగా ఎందుకు నిర్బంధం, ఎందుకు అరెస్టులు? ఏం తప్పు చేశారని జీతాలు అడగడం తప్ప? ఈఎస్ఐ పిఎఫ్ లేబర్ యాక్ట్ ప్రకారంగా ఉంది, మరి ఎందుకు ఇస్తలేరు? ఇది మా చట్టానికి తెలియదా? మరి ప్రభుత్వానికి తెలియదా? మరి ఎందుకు ఇవ్వట్లేదు? తీసేసిన అధికారి మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? అది ఐఏఎస్ అధికారి కానీ ఐపీఎస్ అధికారి కానీ. మరి ఇస్తామని ఇప్పటిదాకా జీతాలు ఇవ్వట్లేదు 2 నెలల నుంచి. మరి ఈఎస్ఐ పిఎఫ్ ఇంప్లిమెంట్ చేయట్లేదు. మరి దీనికి బాధ్యుల ఎవరి మీద చర్య తీసుకోవాలి కదా, బాధ్యుల పైన. అది లేదు, కాలయాపన చేస్తా ఉన్నారు గత 8 నెలల నుంచి. మరి పని మాత్రం చేస్తా ఉన్నారు. నాన్ టీచింగ్ స్టాఫ్, మైనార్టీ గురుకులాల్లో నాన్ టీచింగ్ స్టాఫ్ పని చేస్తానే ఉంది. 8 గంటలు పోయి 12 గంటలకు డ్యూటీ చేశారు. 5 గంటలకు కుకింగ్ స్టాఫ్ రావాలి, ఉదయం 5 గంటలకు రావాలి. పని భారం పెరిగింది, మరి జీతాలు పెరగలే. మరి సాయంత్రం 6 గంటలకు పోవాలి అంటే 13 గంటలు డ్యూటీ చేయాలా? మరి లేబర్ యాక్ట్ లో ఏముంది? 8 గంటల డ్యూటీ ఎక్స్ట్రా చేస్తే ఓ టైం ఇవ్వాలి కదా, అది లేదు. ఆ జీతం కూడా టైం లేదు. మరి ప్రిన్సిపల్కి బాధ్యత ఇచ్చారు, చెక్ పవర్. అంతకుముందేమో ఏజెన్సీలు జీతాలు ఇచ్చేది మాకు టైం మీద, ఇప్పుడు చెక్ పవర్లు ఇచ్చారు. ఆ చెక్ పవర్లు కూడా ఇస్తే లాభం ఏంది? టైం మీద రావట్లేదు జీతాలు. మరి దీనికి ఎవరు ప్రభుత్వం స్పందించాలి. మరి రేవంత్ రెడ్డి గారిని కూడా మన ఎన్నోసార్లు విజ్ఞప్తి పత్రం అందజేయడం జరిగింది. అది పోయింది లెటర్ అంటున్నారు. ఏది ప్రజావాణిలో కూడా చిన్నారెడ్డి గారు అన్నారు, ఆయన కూడా స్పందిస్తా ఉన్నారు, లెటర్ పంపుతా ఉన్నారు. ఒక్క సమస్య ఇప్పటిదాకా పరిష్కారం కాలే మాది. అందుకే దయచేసి ఇప్పటికైనా గౌరవనీయులు మన రేవంత్ రెడ్డి గారు స్పందించి మరి మా సమస్యల పరిష్కారం చేయాలని చెప్పి. అంటే ఇప్పుడు 2 నెలల నుంచి జీతాలు వస్తలేవని చెప్తా ఉన్నారు, అప్పటి నుంచి కంటిన్యూ చేస్తున్నారు ఉద్యోగాలు, లేకపోతే మానేశారు? ఏంటి జీతాలు కంటిన్యూ చేస్తాం, పని చేయడం కంటిన్యూ చేస్తున్నాము, పని మాత్రమే ఆగట్లేదు. విధులకు తప్పనిసరి హాజరైతా ఉన్నాం, విధులు నిర్వహిస్తా ఉన్నాం, కానీ జీతాలు రాకనే ఇబ్బంది పడుతున్నాం. ఇది మొట్టమొదటిసారి ఇది. అంటే అంత ఇంత ముందు ప్రభుత్వంలో ఇట్లా ఎట్లాంటి ఎప్పుడు ఇబ్బంది జరగలేదు? గత ప్రభుత్వంలో ప్రతి నెల జీతాలు ఏజెన్సీ ద్వారా 12వ తారీఖు పడేటి. ఈ ప్రభుత్వం వచ్చినాకనే ప్రిన్సిపల్లకు బాధ్యతలు అప్పచెప్పారు. మరి ఈఎస్ఐ పిఎఫ్ తీసేసి మరి ప్రిన్సిపల్లకు చెక్ పవర్ చేయడం వల్ల ఇప్పుడు జీతాలు టైం మీద రావట్లేదు మాకు.
రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు కదా, ఒక పెద్ద స్పీచ్ బహిరంగ సభలో కూడా చెప్పిండు, ఆర్థికంగా బాగాలేదు పరిస్థితి, కొంచెం ఆగని అందరు సెట్ చేస్తామని చెప్పి మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు, ముఖ్యమంత్రి గారి మీద నమ్మకం ఉండే మీరు గత 8 నెలల నుంచి తిరుగుతా ఉన్నాం, మరి ఫండ్స్ లేవు అంటున్నారు. ఒక గురుకులాల్లో నాన్ మైనార్టీ స్టాఫ్ కి 10,000 12,000 జీతాలు ఇవ్వడానికి ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవంటే మరి 200 కోట్లు ఖర్చు పెట్టి విశ్వసుందరులను తీసుకొచ్చి హైదరాబాద్ దింపడానికి డబ్బులు ఎక్కడి వచ్చినాయండి ప్రభుత్వానికి? 200 కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఒక పూట భోజనం ఒక విశ్వసుందరికి పెట్టడానికి 5,000 రూపాయలు ఖర్చు పెడతా ఉంది ప్రభుత్వం. అది ఎవరి సొమ్ము అండి? ప్రజల సొమ్ము కాదా? అంటే మీరు 2 నెలల నుంచి ఉపాసాలు ఉండాలా, పస్తులు ఉండాలా? మరి ఇది ప్రభుత్వం స్పందించొద్దా? ముఖ్యమంత్రి గారు స్పందించొద్దా? వెంటనే నిధులు రిలీజ్ చేయొద్దా? ఇది ఎవరి బాధ్యత? ఇది ఆ శాఖపరమైనటువంటి మంత్రి కూడా లేడు అడుగుదామంటే. మైనార్టీకి సంబంధించిన మంత్రి లేడు. ఇప్పుడు మైనార్టీ గురుకులాలకి డైట్ ఛార్జీలు పెంచారు అంటే మేము ఫైట్ చేస్తే పెంచారు. ఎంత హీనమైన పరిస్థితి ఉంది. ఉద్యోగస్తులు ఎవరు అడుగుతున్నారా? ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఎన్నిసార్లు జీతాలు పెంచారు? ఒక్క రూపాయి కూడా పెరగలే. పెంచాలి. అదే 12,000 అంటే మీకు ఇలా సరిపోతుంది ఆర్థికంగా? గత 9 సంవత్సరాల నుంచి ఒక్క రూపాయి జీతం పెరగలేదండి. గత ప్రభుత్వం పెంచదు అన్నారు, ఒక్క రూపాయి పెంచలేదు. ఆ ప్రభుత్వం మీద నమ్మకం పోయింది మాకు. ఇప్పుడు ఈ ప్రభుత్వం అయినా ఏదైనా మాకు చేస్తుంది అనుకుంటే ఈ ప్రభుత్వం కూడా టైం మీద జీతాలు ఇస్తలేదు. విన్నారా? నిర్బంధం. మేము వచ్చి ఇక్కడ అడగనీకి వస్తే మాకు నిర్బంధం. ప్రజావాణి పెట్టింది ఎందుకు? మా సమస్యలు చెప్పుకోండి కదా. అరెస్టు చేస్తారా? ఉందా? ఏమన్నా యాక్ట్ ఉందా? అడిగే హక్కు లేదా? రాజ్యాంగం లేదా? అడిగే హక్కు లేదా మాకు? మా సమస్యల కోసం అరెస్టు చేశారు, వెనక్కి పంపించారు, బస్సు నుంచి దించి వెనక్కి పంపారు. ఇక్కడ ప్రజావానికి వస్తా ఉంటే ఇంత హీనమైన బతుకు ఎవరికి లేదు, ఏ డిపార్ట్మెంట్ లో లేదు. మాది కన్సిడర్ చేయకుంటే మేము వేరే వాళ్ళని ఉద్యోగం చేయనీయం, మేము చేయమాడ గేట్ లాక్ చేస్తామాట. హాస్టల్ల దగ్గర, స్కూళ్ళ దగ్గర, కాలేజీల దగ్గర. అంతే, ఫైనల్ టాస్క్ ఇది మాది.